సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన. నమస్కారం. సుదర్శన వైటీ ప్రేక్షకులకు స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఉగాది పంచాంగ శ్రవణమును చేద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సర తులారాశి ఫలితములు. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదముల వారు తులారాశి యందు ఉంటారు. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5గా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు అష్టమ స్థానమునందు గురుడు లోహమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరమంతా పంచమ స్థానమునందు రజితమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరమంతా షష్ఠ వ్యయస్థానములందు లోహమూర్తులుగాను సంచరిస్తారు. తులారాశి వారికి గురుడు వ్యయాన్ని, సానుకూల మరియు ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. వీరికి దీర్ఘాయుర్దాయం ఉంటుంది. ఈ సంవత్సరం వీరికి పనిచేసే చోట తోటివారితో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. గతంలో తీసుకున్న రుణాలను త్వరితగతిన తీర్చలేకపోవటం, జీవితంలో పురోగమనం చెందడానికి తగిన జాగ్రత్తలను, సమయ నియమాలను పాటించకపోవడం వలన కొన్ని చిక్కులను ఎదుర్కొంటారు. చేనేత వృత్తుల వారికి సామాన్య ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాలలో మాత్రం పురోగతి కనపడుతోంది. విద్యార్థులకు చదువుల్లో ఉన్నతిని సూచిస్తోంది. ధనాన్ని ఖర్చు చేసి ఇతర దేశాలకు వెళ్ళడం జరుగుతుంది. మీకు రావలసిన డబ్బు విషయాలలో న్యాయస్థానాలను ఆశ్రయించవలసి రావచ్చు. తరచూ ప్రయాణాల కారణంగా ఆర్థికంగా కొంత అస్థిరత ఏర్పడుతుంది. వ్యాపార విషయాలలో ఆకస్మిక సంఘటనలను ఎదుర్కోవలసి రావచ్చు. కుటుంబ సభ్యులు, మిత్రులతో సంబంధాలు సరిచూసుకోవాలి. బంధాల విషయంలో అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి. అష్టమ గురుని వలన ఏర్పడే ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవటానికి యోగాభ్యాసం, ప్రాణాయామం, నడక వంటి ఆరోగ్య క్రమబద్ధీకరణ సూత్రాలను పాటించడం తప్పనిసరి. పంచమ స్థానమైన కుంభరాశిలో శని సంచారం అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. దీని ప్రభావం వలన వృత్తి వ్యాపారాలలో అపారమైన వృద్ధి ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్, కొత్త ఉద్యోగం పొందటానికి అనుకూలమైన సమయం. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలలో అష్టమ స్థానమందు గురుడు వక్రంగా ఉండటం వలన ధన వ్యయం కావటం, ఆరోగ్య సమస్యలు రావటం జరగవచ్చు. ఇక రాహుకేతువుల సంచారం వలన వీరికి కలిసి వచ్చే సమయంగా చెప్పవచ్చు. శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. కొత్త పథకాలను అన్వేషించి అనుసరిస్తారు. సంవత్సరం మొదటి భాగంలో వృత్తి వ్యాపారాల వారికి కొంత శ్రమ కనిపిస్తున్నా ద్వితీయార్థంలో అధిక ధనలాభాలు కనిపిస్తున్నాయి. చిత్తా నక్షత్రం వారికి సంతాన సౌఖ్యం కలుగుతుంది. అభివృద్ధిని సాధిస్తారు. స్వాతి నక్షత్రం వారికి సర్వత్రా అనుకూలంగా ఉంటుంది. నూతన గృహయోగం ఉంది. విశాఖ నక్షత్రం వారికి కుటుంబ వృద్ధి, సంతానం అన్ని రంగాలలో రాణించడం జరుగుతుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6గా చెప్పబడుతోంది. సర్వే జన సుఖినో భవంతు. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.